హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బోయా M1 మైక్ కంప్యూటర్కి ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే మన ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దానికోసం మీరు ఏం చేస్తారంటే బోయా M1 మైక్, ఇది బోయా M1 మైక్ అనమాట. ఇక్కడ కెమెరా అని ఉంది కదా ఫ్రెండ్స్. మీరు కంప్యూటర్కి మైక్ కనెక్ట్ చేయాలంటే కెమెరాలో పెట్టాలి. అలా కాదు, మనకి ఫోన్లో రికార్డ్ చేయాలంటే మీరు స్మార్ట్ ఫోన్లో పెట్టాలన్నమాట. మీరు స్మార్ట్ ఫోన్లో పెట్టి కంప్యూటర్ కనెక్ట్ చేస్తే వాయిస్ రాదు. అదే కెమెరాలో పెట్టి మీరు ఫోన్తో రికార్డ్ చేస్తే వాయిస్ రాదనమాట. మీరు ఇది ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మీరు ఇందులో మనకి బ్యాటరీ అనేది ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ కూడా మీరు ఇలా చేస్తే ఇది వస్తుందన్నమాట. బ్యాటరీ కూడా వేసుకోవాలి. మీరు కొత్తగా మైక్ తీసుకుంటే మాత్రం ఇది మనకి విడివిడిగా వస్తాయి బాక్స్లో. బ్యాటరీ మనకి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. బ్యాటరీ మనకి ఒక 2 monthsకి అలాగే చేంజ్ చేస్తూ ఉండాలి, లేకపోతే మనకి వాయిస్ క్లారిటీ అనేది రాదు. నేను ఇప్పుడు మనకి కంప్యూటర్లో మైక్ కనెక్ట్ చేయాలంటే కొన్ని సెట్టింగ్స్ అనేవి చేయాలి ఫ్రెండ్స్. అవి ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దానికోసం మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళండి. కంట్రోల్ ప్యానెల్లో మనకి హార్డ్వేర్ అండ్ సౌండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసారా సౌండ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, పైన దాని మీద క్లిక్ చేయండి. ఇందులో మనకి ప్లేబ్యాక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ప్లేబ్యాక్ అంటే మనకి మన కంప్యూటర్లో ఉన్న స్పీకర్స్ అనమాట. మనకి ఏ స్పీకర్స్ ఉన్నాయని చూపిస్తుంది అనమాట మనకి. అలాగే పక్కనే ఉన్న రికార్డింగ్ అన్న దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేసుకుందాం. రికార్డ్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసారా మైక్రోఫోన్, అంటే నా కంప్యూటర్కి మైక్రోఫోన్ నేను కనెక్ట్ చేశాను కాబట్టి మైక్రోఫోన్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేసి కాన్ఫిగర్ మీద క్లిక్ చేయండి. కింద చూసారు మనకి కాన్ఫిగర్ అని వచ్చింది కదా, కాన్ఫిగరేషన్. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సెట్ ఆఫ్ మైక్రోఫోన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డెస్క్టాప్ మైక్రోఫోన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి సెట్ ఆఫ్ యువర్ మైక్రోఫోన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు మైక్ వర్క్ చేస్తుందా లేదా అనేది టెస్టింగ్ అనేది చేయండి అనమాట. చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సో యువర్ మైక్రోఫోన్ ఈజ్ నౌ సెటప్. సో మనకి సక్సెస్ఫుల్గా మైక్రోఫోన్ అనేది కనెక్ట్ అయిందనమాట. ఈసారి నుంచి మనకి బోయా మైక్ అనేది మన కంప్యూటర్లో కనెక్ట్ చేసి ఆటోమేటిక్గా యూజ్ అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఆడియో సెట్టింగ్స్ అనేవి కొంచెం మీరు చేంజ్ చేస్తే వాయిస్ క్వాలిటీ ఇంకా వస్తుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే సౌండ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి రికార్డింగ్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మైక్రోఫోన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి చేంజ్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేంజ్ ఐకాన్స్ మీరు చేంజ్ చేసుకోండి. చేంజ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఐకాన్స్, ఈ పక్కన ఐకాన్స్ అనేవి మారుతాయి అనమాట. అలాగే మనకి పక్కనే ఉన్న లిజన్ అని మీరు క్లిక్ చేస్తే, అలాగే లెవెల్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మనకి లెవెల్స్లోకి వెళ్ళి ఇది మీరు కరెక్ట్గా టీవీలో అవి మీరు ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టుగా కరెక్ట్గా సెట్ చేసుకోండి. అప్పుడు మన ఆడియో లెవెల్స్ అనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట. సో ఈ విధంగా మీరు 110 ఇది ఈ విధంగా పైన 80, ఇక్కడ కింద 10 dB అని పెట్టుకోండి. ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.